అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. రంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రభుత్వ సిఎస్టిఎస్ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల శాఖ విభాగం ఆధ్వర్యంలో ఆంగ్ల సాహిత్యము, ఆంగ్ల భాష తాజా పోకడలోని అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన సభలో ప్రిన్సిపాల్ ప్రసాద్ బాబు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న భాషని, అందువల్ల ఆ భాషపై పట్టు సాధించడం అనివార్యమని అన్నారు. ఆంగ్ల భాషపై తాజా పోకడలోని అంశంపై ఆయన మాట్లాడారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. English, just like the English, we have to make it our own. One has to convey in a language that is not one's own, a sensibility that is one's own. And then for that purpose, he looked at the Irish and the American, and he said the Irish have made the language their own, and the Americans have made the language their own. So let us make Indian English. And for that, there was no standard English anymore, there was no Queen's English anymore, that there would be varieties of English. One of the major linguists who talked about varieties of English was a Kashmiri gentleman called Braj Kachu. I don't know if you've seen his book. It is called Varieties of English. It is by a man called Braj Kachu. So you will realize that post-independence, రాయలసీమలోని అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తిపట్నంలో రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో పట్నంలో అనంతపురం రోడ్లో ఉన్న పలు దుకాణాల వద్ద మొక్కలు నాటారు. వాటి ప్రయోజనాలపై అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శివప్రసాద్, స్ఫూర్తి న్యూస్, రాయలసీమ. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటూ ఉన్నారు. దాదాపు 2013వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము అడవుల్ని ఎలాగ కాపాడుకోవాలి, లేదంటే అడవుల వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి, అడవులు ఉండడం వల్ల లేదా వృక్షాలు ఉండడం వల్ల మనకి ఆక్సిజన్ శాతం దగ్గర నుంచి మిగతా ఏ ఉపయోగాలు ఉంటాయో మన భవిష్యత్ తరాలకు తెలపడానికి మన యునెస్కో దగ్గర నుంచి ప్రపంచ దేశాలన్నీ ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఏటలాగానే ఈ సంవత్సరం కూడా మనం కొన్ని చెట్లు నాటి ప్రపంచానికి లేదంటే మన దేశానికి, రాష్ట్రానికి అడవుల యొక్క ఉపయోగాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏటా కొన్ని వందల హెక్టార్లు, వేల హెక్టార్లలో అడవులు నాశనం అవుతూ ఉన్నాయి. అడవుల్ని లేదంటే మనం అడవులను ఉపయోగించుకొని ఎంతో మంది, దాదాపు 40% మంది మానవులు దాని నుంచి వచ్చే మనకి చెక్క కావచ్చు, కలప కావచ్చు, పండ్లు, పలహారాలు లేదా వనమూలికలు ఇలాంటి, అంటే వైద్యంలో కూడా మన అడవులు లేదా చెట్లు ఎన్నో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మనమందరము చెట్లను నాటాలి, లేదంటే అడవుల్ని సంరక్షించుకోవాలి. రాయలసీమ ముఖ్యంగా దేశంలోనే కరువులో లేదంటే వర్షపాతంలో, అత్యల్ప వర్షపాతంలో 2వ స్థానంలో కొనసాగుతుంది. కాబట్టి మనకు అత్యవసరము రాయలసీమకు చెట్లు నాటడం, లేదంటే ఈ అడవుల్ని సంరక్షించుకోవడం. మన రాయలసీమలో శ్వేతాచలము, నల్లమల లాంటి ఎంతో విశేషమైనటువంటి వృక్ష సంపద కూడా లేదంటే అడవి సంపద కూడా మన దగ్గర ఉంది. వీటన్నిటిని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తాము. విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఆదేశాల మేరకు ఆ జిల్లాలోని పోలీస్ సిబ్బంది మద్యం, ఇసుక, గంజాయి, పశువుల అక్రమ రవాణా, కోడిపందాలు, పేకాట వంటి సాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించారు. పోలీసులు, సిబ్బందికారులు తనిఖీలో భాగంగా దాడులు నిర్వహించి 17 కేసులు నమోదు చేశామని విజయనగరం పోలీసులు తెలిపారు. 16 మందిని అరెస్టు చేశామని అన్నారు. 49.32 లీటర్ల మద్యం, 2 లీటర్ల IDRX స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అలాగే 1000 లీటర్ల నాటుసారాను కూడా ధ్వంసం చేశామని అన్నారు. పీపీరేగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఒక ట్రాక్టర్, 4.5 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నామన్నారు. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యాకెట్ ఆడుతున్న వారిపై దాడి చేసి 6 అదుపులోకి తీసుకున్నామని, 2340 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 20 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేయగా, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 18 మందిపై కేసు నమోదు చేశామని విజయనగరం పోలీసులు తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు వాహన తనిఖీలు నిర్వహించి 449 మందిపై కేసులు నమోదు చేయగా 1,35,605 రూపాయలు ఈ చలనాలుగా విధించడం జరిగిందని పోలీసులు చెప్పారు. ఎస్పీ దీపిక ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తమ పరిధిలో పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక గ్రామాలు సందర్శించి 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.